మేడారం మహాజాతరలో లక్షల మంది భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శనం కోసం ఎగబడుతున్న పరిస్థితి. ఇక సమ్మక్క కొలువై ఉన్నటువంటి చిలకల గుట్ట వద్ద జాలువారే సమ్మక్క జలధార ఇక్కడ చాలా ప్రత్యేకం. ఈ జలధారను చేయడానికి, ఆ జలధారను ప్రసాదంలో స్వీకరించడానికి భక్తులు ఎగబడుతున్నటువంటి సిచ్యువేషన్. యొక్క సమ్మక్క యుద్ధం తర్వాత చిలకల గుట్టల్లో అంతర్ధానమైంది, కుంకుమబన్నెర రూపం లోపల వెలిసిందని చెప్తారు. అయితే ఆమె వెలిసినటువంటి ఈ చిలకల గుట్ట నుంచి జలధారలు సంవత్సరాంతం కూడా పారుతూ ఉంటాయి. ఇక ఈ జలధారనే సమ్మక్క ప్రసాదంగా సమ్మక్క తల్లి ఈ యొక్క ప్రసాదాన్ని భక్తులకు ఇస్తుంది. ఈ నీళ్లను తాగినా వీటిని మీరు నెత్తిలో చల్లుకున్నా కూడా ఎంతో పుణ్యం వస్తుంది, సకల రోగాలు పోతాయటువంటి నమ్మకం భక్తుల్లో ఉంటుంది. దీంతో ఈ సమ్మక్క జలధార నీళ్లను ఇంటికి తీసుకెళ్ళడానికి ఒక ప్రసాదంలా ఇంటికి తీసుకెళ్ళి కుటుంబ సభ్యులకు తాగించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒక్కోసారి మనము చూడొచ్చు, ఇక్కడే సమ్మక్క కొలువై ఉన్నటువంటి చిలకల గుట్ట వద్ద భక్తులంతా రావడము, ఇక్కడ పూనకాలు రావడము, సమ్మక్క తల్లిని కొలవడము, ఇక్కడ ఉన్నటువంటి జలధారను పూర్తిగా వాళ్ళు ఆ బాటిళ్లలో తీసుకొని వెళ్ళి కుటుంబ సభ్యులతో తాగించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అంటే ఈ నీళ్లు కూడా గుట్టల్లో నుంచి ఆ చెట్ల వేర్లలో నుంచి ఔషధాలతో కూడినటువంటి నీళ్లు కావడంతో వాటిని తాగిన తర్వాత పూర్తిగా తమకు రోగాలు నయమవుతాయి, తమకు ఎటువంటి ఇబ్బందులు కలగవు, సమ్మక్క నిండుగా ఆశీర్వదిస్తున్నట్టు నమ్మకం. అందుకే ఈ జలధార ఒకసారి చూడవచ్చు. ఈ గుట్టల్లో నుంచి ఎగువన గుట్టల్లో నుంచి ఆ గుట్టల మధ్యలో నుంచి జలధార ప్రతి ఏటా సంవత్సరాంతం కూడా ఈ నీళ్ళ దారలు ఇలాగే ప్రవహిస్తూ ఉంటాయి. సో వీటిని ప్రసాదంగా సమ్మక్క తమకు ఇస్తున్నటువంటి ప్రసాదంగా భావిస్తారు భక్తులు. అందుకే వీటిని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇళ్ళ లోపల కొన్ని కార్యక్రమాల లోపల వాళ్ళు, అదేవిధంగా పూజా కార్యక్రమాల లోపల ఈ నీళ్లను ఉపయోగించడమే కాకుండా అనారోగ్యంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఈ నీళ్లను ప్రసాదంలో ఒక ఔషధంలా తాగిస్తూ ఉంటారు. సో అందుకే ఈ జలధార అనేది ఇక్కడ చాలా ప్రీతిపాత్రం. ఎంతో అందరికి భక్తులందరూ కూడా ఎంతో ఎగబడి మరి ఈ నీళ్లను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక చిలకల గుట్టలోనే సమ్మక్క కొలువై ఉంటుంది కాబట్టి ఈ జలధార నిరంతరం వస్తూ ఉంటుంది. అందుకే ఈ జలధార తమకు తగిలినా, తమ ఒంటిపై వేసుకున్నా కూడా దోషాలు పోతాయి, తమకు ఆవహించినటువంటి దుష్ట శక్తులు కూడా పోతాయంటే నమ్మకం ఉంటుంది. సో మనకు ఒకసారి భక్తులందరూ కూడా చూడొచ్చు, బాటిల్స్ లోపల చిన్న చిన్న బౌల్స్ లోపల నీళ్లను తీసుకొని వెళ్తున్నారు. భక్తులంతా కూడా ఎగబడి ఇక్కడ నుంచి ఈ యొక్క సమ్మక్క జలధారాన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఉన్నారు, ఆ జలధార తీసుకున్న మహిళలు ఉన్నారు, వీళ్ళతో మాట్లాడదాము. అమ్మ చెప్పండి, అసలు ఇక్కడ ఈ నీళ్లు ఉన్నాయి కదా, ఎందుకు తీసుకెళ్తారు, ఏమనుకుంటారు? దేవుడి గురించి నమ్ముకున్నాడంటే మాకు తల్లి ఇష్టం. ఇక్కడికి వచ్చినాం, అందరికీ నమ్మకం మంచిగా ఉంది, మంచిగా లాగటానికి వచ్చిన ఇస్తారు, రోగాలు నొప్పులు వెళ్ళిపోతాయని వచ్చినాం. తల్లి మాకు ఇష్టం, మంచి జరుగుతుంది. నుంచి వస్తాను సమ్మక్క దగ్గర? నా చిన్నప్పటి నుంచి వస్తాను సార్, చిన్నప్పటి నుంచి వస్తాను. అసలు నాకు తెలియదు, నేను ఇప్పుడు 40 ఏళ్ళు ఉన్నాను, నాకు అప్పటి నుండి వస్తున్నా, చిన్నప్పటి నుండి వస్తున్నా తల్లి కాడికి. వచ్చిన ప్రతిసారి ఈ నీళ్లు తీసుకెళ్తావా, తాగుతావా? ఈ నీళ్లు ప్రతిసారి అంటే 3-4 సార్లు వచ్చినాం సార్. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు తీసుకెళ్తున్నా. ఇక్కడ నీళ్ళు సమ్మక్క తల్లి నీళ్ళు తాగుతాం, ఇంట్లో వాళ్ళకి కూడా కొనబోతున్నా సార్, తీసుకెళ్తాం. అమ్మ ఏంది ఎటువైనా నీళ్ళు ఏంటి? నీళ్ళు ఇష్టం మాకు, సమ్మక్క అంటే ఇష్టం. మేము నీళ్లు పట్టుకపోతున్నాం, మా పిల్లలు జల్లలు చల్లగా ఉండాలని, మాకు కష్టం వచ్చింది, చల్లగా ఉండాలని వచ్చినాం. మాకు సమ్మక్క అంటే బాగా ఇష్టం. తీసుకుపోతాం, మేము తీసుకుపోయి పొలాలు ఉన్నోళ్ళు దానిలో పోసి కట్టుకుంటాం, లేని వారిని పిల్లలు మంచిగా లేకుంటే వాటితోటి తాపించి తానాలు చేపించుకుంటాం. ఆ నీళ్ళు అంటే దొన నీళ్ళు అంటే మాకు ఇష్టం బాగా. రోగాలను పోతాయి నీళ్ళు తాగితే, పుండ్లు పోతాయి. ఆకు తల్లి వచ్చే టైంలో ఇప్పుడు ఏ ఆకు కొంత పోయినా దవాఖాన ముందు పనే చేయదు మాకు, ఇదే పని చెప్తాం. ఏ ఆకైనా తెంపుకోపోతాం మాకు. అమ్మ ఏంటి ఈ నీళ్ళ ప్రత్యేకత ఏంటిది? నీళ్ళకి సంబంధించి నీళ్ళు ఇవి చాలా మంచి, రోగానికి నొప్పిలకు దేనికైనా ప్రతి ఒక్క దానికి తల్లి గట్టుకున్నప్పుడు తీసుకుపోయింది, ఏ మందు పని చెయ్యదు, అంతా తల్లి నమ్మకం. కానీ
మందులు వేసినా ఏది వేసినా తక్కువ, కానీ రోగం కూడా తక్కువ అవుతుంది. నేను చెట్ల పసరదాన్ని, ఏ పసరు పోసినా నయం అవుతుంది. నేను సమ్మక్కను, నేను కట్టుకున్నప్పుడు ఏది ఇచ్చినా అదే. చూసాం కదా భక్తులు ఆ సమ్మక్క తల్లి కొలువైన చిలుకల గుట్ట వద్ద ఆ సమ్మక్కలు ముందు. అమ్మ ఏంటి ఈ నీళ్ళ ప్రత్యేకత ఏంటి? సమ్మక్క తల్లి ఇచ్చిన ప్రసాదమా ఏంటి? నా తల్లిని గంగమ్మను 7 ఏళ్ళ కాలం పోయినా కూడా తల్లి గంగా జల తక్కువ కావద్దు తల్లి అని నేను వరమున తెచ్చుకున్నారా బిడ్డ. మా తల్లి గంగమ్మ ఇచ్చింది. మా తండ్రి శివయ్య తోటి కొట్లాడి నేను గంగను తెచ్చుకొని నా లోకానికి నా పాయిరాల నా లేగలకు ఇస్తున్నా. నా గట్టుల స్నానం చేస్తే 1 కోటి రోగాలకు నేను నయం చేసేదాన్ని. గట్టులో పుట్టిందాన్ని సారనక్క నేను. నా తమ్ముడు జంపన్న ఉన్నాడు, నా భర్త గోవిందరాజు ఉన్నాడు, నా తల్లి సమ్మమ్మ ఉన్నది బిడ్డ, నా తండ్రి పగడిద్దం ఉన్నాడు. మీ 1 కోటి మైమలల్లం కొడక, మీ వేద లంకలల్ల బేట, మేము పుట్టొచ్చిన వాళ్ళం బిడ్డ, మా ఆనందాలతోటి కొడక మేము లేగల కాపాడుతా అనుకున్నాం. మాకు బెల్లం పుట్టలే మా బంగారం కదా బిడ్డ. నా సంబరాలు నాయి, సంతోషాలు నాయి, అడ్డోడు బియ్యాలు నాయి, ఆనందం బిడ్డ నాయి, సెలపయ్య రక్తాలు నాయి, 4 గాల నందులు ఆనందాలు కదా బేట. ఎట్లా రోగాలు వస్తాయి? కొత్త కొత్త రోగాలు మరి ఈ ప్రసాదంతో తగ్గుతాయా మీ సమ్మక్క ఇచ్చిన నీళ్ళతోని? అబ్బబ్బబ్బా, నరుడు లేని సృష్టిస్తున్నాడు బిడ్డ. నా కారాకు పసరుతోటి నయం చేసిన దాన్ని నేను. నరుడు చేసేటి ఇప్పుడు అబ్బబ్బబ్బబ్బా కొత్త కొత్త రోగాలు కనిపెడుతున్నాడు కాదురా బిడ్డ. నరుడు లేని రోగాలు కనిపెట్టేసేసి జనాన్ని నరలోకము ఆగం కావాలి కింది మీది చేసి వదిలి పెడుతున్నాడు. కానీ నేను సృష్టించిన మందులతోటే బతికేస్తుర్రు. నేను చూస్తున్నా బిడ్డ. ఈ లేగలంతా నా లేగలే కాదురా బిడ్డ. నేను పచ్చి రక్తం తాగేదాన్ని కాదురా బేట. నన్ను కుంకుమ బర్లిన తీసుకొస్తారు ఏదో లంకలల్లా. నా మేనమామలు నాకు తెలపయ్యే రక్తంతో ఆనందాలతోటి నేను సమ్మవ్వని వస్తున్నా ఈరోజు గద్దెకు. 7 గంటల వరకు నేను గద్దె దర్శనాలు అయితే బిడ్డ నాకు ఆనందాలతో చూస్తా బిడ్డ. నా మేనమామ మల్లయ్య అబ్బాబ్బా వరంగల్ జిల్లాలో పుట్టినోడు, వాడు వంటి మామిడి పెళ్ళే వంది పుణ్యేలు కదా. నా మామ కౌరయ్య నీకే కనిస్తాను. నేను లోకాన్ని కాపాడటానికే వచ్చిన నా పవిత్ర నా గంగేరా బిడ్డ. కదా ఇలా ఈ జలధార సమ్మక్క కొలువైన చిలకల గట్టు నుంచి ఆ జలధార పవిత్ర జలంగా భావిస్తారు. అన్ని రోగాలకు మందుగా ఒక దివ్య ఔషధంగా ఈ నీళ్ళని భావిస్తూ భక్తులంతా ఇక్కడికి వచ్చి ఆ జలధారను బాటిలలో తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు తాగించడమే కాకుండా తాము ఒంటిపై చల్లుకుంటే చాలు సకల దోషాలు రోగాలు పోతాయటువంటి నమ్మకంతో ఈ సమ్మక్క చిలకల గుట్ట నుంచి వచ్చేటువంటి జలధార నీళ్లను ఒక పవిత్ర జలంగా భక్తులు భావిస్తూ ఆ నీళ్ల కోసం ఎగబడుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణుబిగ్ టీవీ, చిలకలగుట్ట, మేడారం. For more videos like this, subscribe Big TV channel.